ఓహో, ఈ సర్కారోళ్ళను ప్రతిపక్షాలే అనుకున్నాం, పబ్లికే అనుకున్నా. కానీ ఇప్పుడు గీళ్ళు సుత తయారయ్యారుగా. సర్కారు ఎట్లా కానొస్తుందో ఏమో. పోన్లీ ఆయనేమో లంక బిందెలు ఉంటాయని అధికారంలోకి వచ్చిండు, చూస్తేనేమో అంతా డొల్లనాయే. ఇక వీళ్ళేమో అస్సలు వదులుతలేరాయే. మరి గా లెవెల్లో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పాండ్రి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నదేమనగా, మీరు గతంలో ఎన్నికలకు వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు స్కూటీలు అలాగే 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్న వారు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తేజస్విని. ఆగోగి బరాబర్ వార్తలేంది ముచ్చటేపు మాటనేమో గిట్లా మాట్లాడుతుండ అనుకుంటున్నారా? ముందుగా వీడియో చూడుర్రి. నమస్కారం, నా పేరు కారుపోతుల తేజస్విని, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు పరిచే 6 గ్యారెంటీలను ప్రకటించింది. అందులో భాగంగా మా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా విద్యార్థి భరోసా కార్డు లేక, ఫీజుల రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అగో ఇన్నర్ కదా, ఎలక్షన్ల కంటే ముందుగానేమో 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిరు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, అట్నే స్కూటీలు ఇస్తామన్నారు. ఇక ఆశపడి వెంటనే గంప గుత్త లెక్క మా విద్యార్థులంతా చెయ్యి పార్టీ మీద మా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే సంవత్సరం దాటిపాయా, ఇప్పటిదాకా ఆ పథకానికి ముగ్గు పోయకపోతిరి. మా విద్యార్థి లోకం మిమ్మల్ని కోరుతున్నదేమనగా, ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పథకాన్ని వెంటనే అమలు చేసి మాట నిలుపుకోవాలని ఇగో గీ బుజ్జి కూడా విమర్శించవచ్చే. విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీల హామీ అటకెక్కింది. ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ధన్యవాదములు. అవు మరి, ఒడ్డెక్కదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టు ఎన్నికల ముందో మాట గెలిచినాకో మాటనా? అప్పుడు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? ఈ బుజ్జి ఒకతే కాదు, ఏడ పోతే ఆడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ కనబడతానే. తులం బంగారం ఎక్కడ వాయే, ఆడోళ్ళకి 2500 ఇస్తానం ఎక్కడ వాయే, మీ 6 గ్యారెంటీలు ఎక్కడ వాయే? ఇగో ఆఖరికి గిసొంటి విద్యార్థులు మాకు స్కూటీలేవి, 5 లక్షల భరోసా కార్డేది, నీ పథకాలేవి అని కాంగ్రెస్ వాళ్ళకు సురుకుల మీద సురుకులు అంటిస్తున్నారు. పోండ్రి. అసలు అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ముద్దమందరం సీరియల్ చూస్తుందా అధ్యక్ష అని మీమ్స్ వేసుకుంటా పొట్టు కామెంట్ చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసుడు అటెంక సీరి ముచ్చట గాని, ముందుగానైతే ఈ బడి పిల్లలకు విద్యార్థులకు ఇచ్చిన మాట నిలుపుకో అనవచ్చిరుకి ముచ్చట తెలిసిన పబ్లిక్.